పరిష్కారం జరగాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. ఈ రోజున మన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు గవర్నర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇవ్వాలన్న ఆలోచనతో వాళ్ళ ముందుకెళ్తా సంగతి మీద తెలిసిన విషయం. ఇటీవల మన పార్లమెంట్ సభ్యులను వెంట పెట్టుకుని ప్రధానమంత్రి గారిని కలవటం, ప్రధానమంత్రి గారు ఇవాళ ఈ ఆంధ్రదేశంలో ఉన్న ఈ దాహార్తి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళి కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. బహుశా అనుకోవటం త్వరలోనే నిధులు విడుదలవగానే మీ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసే దిశలో ప్రయత్నం చేస్తామని చెప్పి అంటే వాటి అందుబాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు పెద్ద రోడ్లు సమస్యలు వచ్చేప్పటికీ కేవలం గోతులు మాత్రమే పూడుస్తాం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా అస్వస్థగా ఉన్న సంగతి అందరికీ తెలిసిన. ప్రస్తుతానికి గోతులను పూడ్చి ఈ రోడ్లన్నీ కూడా ప్రస్తుతానికి ఉపయోగపడేలాగా చేస్తున్నాం. కానీ భవిష్యత్తులో ఏదైనా నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వీటన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా మనం చక్కగా ఉండేలాగా చేయాలని చెప్పి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అంతా శ్రమిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత అవి కూడా మనం తప్పనిసరిగా అన్ని రోడ్లు బాగుంటేనే మనకి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా గత 5 సంవత్సరాలుగా పూర్తిగా రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. వాస్తవం చెప్పండి, ఆ రోడ్ల మీద ఎవరైనా ఈ ఊళ్ళో పిల్లల్ని ఇవ్వాలంటే ఎక్కడికి వచ్చే పరిస్థితి లేకపోయింది. మూడు రోడ్డు ఏ రోడ్డు చూసినట్లు రామకృష్ణాపురం రోడ్డు ఇవాళ బాగు చేయించాం. కానీ అంత పూర్వం నేను ఇట్లా మాట్లాడతామంటే ఒక ఆయన లేచి మా అమ్మాయిని గర్భిణీ అయితే గురించి వారికి చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఆయనే కన్సర్న్ మినిస్టర్ కాబట్టి మొన్న ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను కూడా కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి మేము కూడా అడిగినటువంటి మొట్టమొదటి రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరికీ మంచినీళ్ళు ఇవ్వాలి సార్. ఇక్కడ మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిందని ఒక పక్కన చెప్పుకుంటున్నా, మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. జలజీవన మిషన్ ద్వారా కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి మనం ప్రతి గ్రామానికి కూడా స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వాలా అని చెప్పేసి మీకు అనేక సందర్భాల్లో ఉత్తరాలు రాశాం. ఈరోజు పర్సనల్గా చెప్తున్నాం అని కూడా చెప్పాం. ఆయన తప్పకుండా ఈ రానున్నటువంటి ఈ 2-3 సంవత్సరాల్లో జిల్లా మొత్తాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకొని ప్రతి గ్రామానికి మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మన కృష్ణా జిల్లా త్వరలోనే మనం టెండర్ను పిలిపించి మరి తప్పకుండా ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్ళు ఇద్దాం. అందులో దీన్ దయాల్పురం కూడా తప్పకుండా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడదాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ఇందాక బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లుగా మరి ఎప్పుడో కట్టినటువంటిది అది చాలా సంతోషం. వాజ్పేయి గారు వచ్చేప్పుడు దాన్ని ప్రారంభోత్సవం చేశారని చెప్పేసి. సో నేను బుద్ధప్రసాద్ గారు మాట్లాడి మరి అది నిజంగా మీకు అవసరం ఉంది కావాలి అనుకునేటువంటిది కానీ ఉంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచో సిఎస్ఆర్ నుంచో లేదా కేంద్ర ప్రభుత్వం అయితే వేరే నిధుల నుంచో తీసుకొచ్చి తప్పకుండా ఆ షెల్టర్ను కూడా ఏదైతే పాడైపోయిందో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసే దాన్ని కూడా మేము ఇద్దరం ఆలోచిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడిప్పుడే రోడ్లు కూడా మెరుగుపడతా ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక రోడ్డు స్టార్ట్ అయ్యింది. గత 5 సంవత్సరాలుగా రోడ్ల పరిస్థితిని మనం ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రధానంగా మనకున్నటువంటి 2 సమస్యలు, ఒకటి తాగునీటి సమస్య, 2 రోడ్ల సమస్య. ఈ రెండింటిని పరిష్కరించుకోవాలి. ఇదే పెద్ద సమస్య మనకి. తప్పకుండా 1 by 1 వీటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకుందాం అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి తప్పకుండా ఇంకొకసారి కూడా మీ గ్రామానికి వస్తాం. మరి ఏమన్నా సమస్యలన్నింటిని కూడా పరిష్కరిద్దాం అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ